పీడబ్ల్యూడీ యాక్ట్ కావచ్చు, నేషనల్ పాలసీ యాక్ట్ కావచ్చు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎన్ఈపీ 2020లో కూడా ఒక చాప్టర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి చేర్చడం జరిగింది. అంతేకాకుండా 2016లో ఒక బలమైనటువంటి చట్టం అనొచ్చు, అది దివ్యాంగ మిత్రులందరికీ కూడా ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ అనేటటువంటిది. ఈ ఒక్క యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే దివ్యాంగులకు ఏ సమస్యలు ఉండవు సార్. దీంట్లో 17 అధ్యయనాలు ఉన్నాయి. 17 అధ్యయనాల్లో ఉన్నటువంటి విషయాలను మన రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అసలు దివ్యాంగులకు ఎడ్యుకేషన్ బ్యారియర్స్ అంటూ ఉండవని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సార్, నేను ఒక 2 నిమిషాలు సార్ను నేను జనవరి 4th లూయి బ్రెయిలీ ఫంక్షన్ రోజు సార్ పక్కన కూర్చొని ప్రోగ్రాంలో ఎవరు మాట్లాడింది నాకేం వినిపించలే, సార్తో మాత్రమే నేను ఇంటరాక్ట్ కావాలనేది నా ధ్యాస ఉన్నది. ఆ రోజు కొన్ని పాయింట్స్ సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సార్, మన దగ్గర 2024 మార్చి నాటికి 81,169 CWSN చిల్డ్రన్ యూడైస్ లో రికార్డ్ అయినారు సార్. అయితే యూడైస్ లో రికార్డ్ అయితే ఇక్కడ ఐఆర్పీలు 996 మంది పనిచేస్తా ఉన్నారు. 1528 పోస్టులు ఇప్పుడు మనం డిఎస్సి రూపంలో ఇచ్చాం సార్. వీళ్ళందరూ రిక్రూట్ అయితే కూడా 1:40 నిష్పత్తిలో టీచర్ అండ్ పుపిల్ రేషియో ఉంది సార్. ఇక్కడ వాస్తవానికి యాక్ట్ల ప్రకారం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క సివియారిటీ ఆఫ్ డిజబిలిటీ బేస్ తీసుకుంటే 1:8 కానీ లేదా 1:5 మాత్రమే సార్. అంటే నార్మల్ పిల్లలకే మనకు 1:20-25 మధ్యలోనే పిల్లలు ఉన్నారు. దివ్యాంగ పిల్లలకు 1:40 ఎలా సాధ్యమవుతుంది, మనం వాళ్ళకి ఎలా క్వాలిటీ ఇవ్వగలం అనేది ఒక